రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ భేటీ అయింది. చైర్మన్ బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, కమిటీ సభ్యులు తుమ్మల, దుద్దిల్ల, పొంగులేటి సమావేశమయ్యారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై 2 గంటల పాటు మంత్రులు సుదీర్ఘ కసరత్తు చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు బంధు అందిన తీరు, రైతుల అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపైన మంత్రులు కసరత్తు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట మేరకు రైతులకు రైతు భరోసా ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా కోసం రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లు బట్టి తెలిపారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ను ఈ అంకెలు తెలియజేస్తాయని డిప్యూటీ సీఎం తెలిపారు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ కింద 2 నెలల వ్యవధిలోనే 21,000 కోట్ల రూపాయల నగదును అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతుల సంక్షేమానికి కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. రైతు వేదికలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టింది. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ ను అనుసంధానం చేసి రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. 110 రైతు వేదికల్లో 4 కోట్లకు పైగా నిధులు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రజాప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయాన్ని వివరించారు. 1,57,51,000 ఎకరాలకు 7,625 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏడాది పాటు శ్రమించినా ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికి వస్తుందో రాదు అనే భయాలు నిత్యం రైతులను వెంటాడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తుందని తెలిపారు. పంటలకే కాదు, రైతు కుటుంబానికి భరోసాగా నిలిచేందుకు రైతు బీమా పథకం కింద రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని తేల్చి చెప్పారు. ఇక 2024-2025లో రాష్ట్రంలో 1 లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2023-2024 ఏడాదికి గాను ఆయిల్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం 80.10 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తం 133.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్ గా చెల్లిస్తోందని తెలిపారు. వానాకాలంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేందుకు జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రఘు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం ఈ రైతు బంధుకు సంబంధించి నిర్ణయం వెలువరిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి రైతు భరోసా అందే అవకాశం ఉందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అశోక్? వంశీ, ఈ సంక్రాంతికే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ చాలా కీలకమైన సమావేశం జరిగింది. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధుని ఇచ్చింది, రైతు బంధుకు సంబంధించి ఏడాదికి 10,000 అంటే ఎకరాకు 5,000 ఇచ్చేవారు. అయితే మొత్తం వ్యవసాయ భూమికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తమ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకంలో ప్రధానంగా ఉన్నటువంటి రైతు భరోసాలో ఎకరాకు 7,500 అంటే 2 పంటలకు 15,000 అంటే ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సాగు చేసేటువంటి భూమికి ఇవ్వాలా, సాగు కానటువంటి భూమికి కూడా ఇవ్వాలా, మొత్తం భూమి ఎంత, అసలు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి గతంలో జిల్లాలకు సంబంధించిన పర్యటన చేశారు. ఈ పర్యటనకు సంబంధించి కూడా సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు, అలాగే శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరంతా కూడా పర్యటించినటువంటి సందర్భం. సో వీరంతా కూడా ఇవాళ సమావేశం అయ్యి గతంలో రైతులు, రైతు సంఘాలు జిల్లాల నుంచి వచ్చినటువంటి డిమాండ్లు కావచ్చు, సూచనలు, అభిప్రాయాలు అన్నింటి కూడా పరిగణలో తీసుకొని ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి వాళ్ళ సచివాలయంలో బట్టి విక్రమార్క గారు సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి
సమీక్ష కూడా జరిపారు. రైతు భరోసా పథకానికి సంబంధించి సంక్రాంతి నుంచి మొదలయ్యేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎంత నిధులు మేర అవసరం ఉంటాయో ఆ నిధులకు సంబంధించినటువంటి వాటి విషయంలో ప్రధానంగా భూములు ఏ ప్రాతిపదికన రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మొత్తం ఒక ప్రధానమైనటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి సమాచారం. ఈ నిర్ణయంని సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తారు. ఆ నివేదిక అనంతరం సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇచ్చేందుకైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ నిర్వహించినటువంటి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశం చాలా కీలకమైన సమావేశం కనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రైతు బంధు వేసి తర్వాత ఈసారికి గత ఖరీఫ్ సంబంధించి ఎటువంటి రైతు బంధు కానీ రైతు భరోసా కూడా పడలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రబీ పంటకు సంబంధించినటువంటి పంటకాలం స్టార్ట్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు రైతులకు అందించేటువంటి ఈ రైతు భరోసా సంబంధించి సమావేశం జరగడం, ఆ సమావేశం సంబంధించినటువంటి వాటి విషయంలో బ్రీఫ్ గా ఒక నోట్ అయితే వచ్చింది. ఎందుకంటే సంతాప దినాలు ఉన్నాయి కనుక ఇప్పుడు దానిపై స్పష్టమైనటువంటి ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సంక్రాంతి పండుగ సంబంధించి ఖచ్చితంగా రైతు భరోసా అనేది తెలంగాణ వ్యాప్తంగా అమలు పరిచేందుకు అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వంశీ. రైట్ అశోక్, థ్యాంక్ యూ.